నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. ముందుగా ఐఎన్డి ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఎర్రం మధు ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో బీజేపీ నాయకుడు ఎర్రం మధు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో గ్రామ మహిళలు, యువతులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని, మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్, బీజేపీ అర్బన్ మండల మాజీ అధ్యక్షుడు చింతపల్లి వెంకటేశ్వరరావు, మోహన్ రావు, రంగు సురేష్, ప్రభాకర్ రెడ్డి, గడ్డమీది మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. తల్లులకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రామన్న గారికి, అలాగే రాష్ట్ర మహేష్ బాబాయ్ గారికి మరియు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు సంక్రాంతి అంటే ముగ్గుల పండుగ అనే సంతోషంతో మహిళలు జరుపుకుంటున్న, సంతోషంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ వారికి అనుపురం గ్రామ పంచాయతీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇంతమంది పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. అలాగే ప్రతి పండుగకి ఇంతకు మించిన విధంగా మేము కూడా పూర్తి సపోర్ట్ చేసుకుంటూ ఒక బాధ్యత పరంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనవి చేస్తూ, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మహిళా అక్క చెల్లెలకు పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం వల్ల మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడం, మరి హిందూ సంస్కృతి సంప్రదాయాల భాగంగా మనకున్నటువంటి సంస్కృతిని కాపాడే లక్ష్యంగా ఇది గ్రామ స్థాయి నుంచి మరి జాతీయ స్థాయిలో కూడా ఎక్కడికెక్కడ మరి మహిళా సోదరులు ఈ యొక్క పండుగ జరుపుకుంటారు. చాలా సంతోషం. మరి యొక్క ఈ పండుగను మరి మన గ్రామంలో ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం, ఈ చిన్నారులందరూ కూడా మరి పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం, వీళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని నింపే విధంగా మరి ప్రైజెస్ ఏర్పాటు చేయడం కూడా నిజంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మధు గారికి మరి అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే ఎప్పుడు కూడా ఈ సంక్రాంతి పండుగ కానీ వివిధ పండుగలను కూడా మరి ఉత్సాహంగా గ్రామస్తులకు అందరూ కూడా మరి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసిగా పాల్గొని రాబోయేటువంటి రోజులలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామంలో అందరం కూడా మరి మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ, వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వాతావరణం కొనసాగించాలని ఈ సందర్భంగా మరోసారి రాష్ట్ర ప్రజానికానికి, అలాగే వేములవాడ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, మహిళా సోదరులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధర్మాన్ని, సంస్కృతిని, ఒకటి మన నడవడికను మొట్టమొదటి నేర్పుతుంది. తర్వాతనే గురువులు, స్కూళ్ళు అవన్నీ కూడా. అదే గ్రామాల ఒక ప్రత్యేకత. అంటే ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలంటే కూడా గ్రామీణ వాతావరణమే కావాలి. మరి సంస్కృతికి వారసత్వం కొన్ని లక్షల సంవత్సరాలుగా మనం కాపాడుతాం. ప్రత్యేకంగా ఆడవాళ్లకు పండుగ సంక్రాంతి, తర్వాత బతుకమ్మ పండుగ, మన వాళ్ళకి మాకు చాలా ఉన్నాయి. రోజు పండుగలేమో పండుగ అంటే ఏం లేదు, మాకు జ్వరం జాబ్ చేసుకోడు, సాయంత్రం కూడా గొర్రెలు గారి చెయ్యి చేసుకున్నాడు. ఇది ధర్మాన్ని మనందరం కూడా కాపాడుకోవడానికి మనందరూ కూడా సహకరించాలి. నేను తల్లులకైతే ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తా ఉన్నా.
ఆడపిల్లలకు విద్యాబుద్ధులు ఇంట్లో అవన్నీ కాకుండా సంస్కారం నేర్పే ప్రయత్నం చేయాలి. కనీసంగా స్కూల్కి వస్తే స్కూల్ వేసి ఇస్తారు కానీ గుడికొంటే కుంకుమ ముట్టి పెట్టుకోవడం మాత్రం చెప్తలేరు అమ్మని. మినిమం నేను చాలా వరకు నేను రోజు దేవాలయం పోతే ఆడపిల్లలు అడుగుతా, తల్లి చిన్నపిల్లలు మీరు స్కూల్కి పోతే స్కూల్ యూనిఫామ్ వేసుకుంటారా లేదా? యూనిఫామ్ లేకుండా ఒక స్కూల్కి రానినప్పుడు భగవంతుడి దగ్గరికి ఒక అక్షకుడు కూడా కుంకుమ లేకుండా గాజు లేకుండా మనం ఎందుకు రానియా? మనం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన ధర్మం మనది కాదా? మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? తల్లులు చెప్పాలి. ఇంట్లో వేరే వాళ్ళు అనుకరణను నాగరికత అనుకుంటే వారిన భావజాలం అసలు నాగరికత అంత మానవత్వం. మానవత్వం లేని నాగరికత ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా ఇవ్వలేదు కనుక మరి కింది స్థాయికి వెళ్ళే ఇంకా మీకన్నా చీరగా పిల్లలు నేర్పుతా ఉన్నారు. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే కనీసంగా ఏ మాత్రం కూడా బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే చీర కట్టాలి. ఆ పరిస్థితి దాపించింది వాళ్ళ ఈ ధర్మానికి సంస్కృతి. మరి దాన్ని కాపాడేసిన అందరూ కూడా ఆ బాధ్యత ప్రత్యేకంగా తల్లిలోని ఉంది కనుక దీన్ని విమర్శగా భావించకుండా దయచేసి అది విమర్శగా మన మధ్యకే ఎక్కడికి పోయినా కనుక దేశంలో సాంప్రదాయం మన గౌరవం. భారతదేశం అంటే చీరకట్టు ఆ సనాతన ధర్మం మనం కాపాడుతూ ఉన్నాం. రకరకాల భగవంతుని దేవుని పూజించిన ధర్మ మూలం మాత్రం ఒకటే. దాన్ని కూడా మనందరం కాపాడాలని కూడా మనందరికీ కోరుతూ మరొకసారి మీ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఢిల్లీలో ఒగ్గుడోలు ప్రదర్శన నిర్వహించి భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ననలు పొందిన చిన్నారులను వేములవాడ బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిక సంఘం కన్వీనర్ పులాస నరేందర్, బీసీ సాధికారత సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య, పట్టణ అధ్యక్షులు తూపుకారి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్, అధికార ప్రతినిధి మైలారం రాము, పిన్నింటి హనుమన్లు, కార్యనిర్వహణ కార్యదర్శి గోగికారి సత్యం, ఉపాధ్యక్షులు మహమ్మద్ సందాని, కార్యదర్శి పట్టణ బీసీ సాధికారత సంఘం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి సమక్షంలో కూడా ప్రదర్శన కార్యక్రమాన్ని అందించి వారి మన్ననలు పొంది వారి ద్వారా ప్రశంసా పత్రాలను అందుకున్న చిన్నారులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. మరి ప్రదర్శనలు ఉగ్గు కథ, బోనాల వంటి చక్కటి కార్యక్రమాలను కూడా ప్రదర్శించడం జరిగింది. ఈరోజు కళాకారులకు పట్టుదల ఉన్నప్పటికీ, ఉత్సాహం ఉన్నప్పటికీ, శ్రమ వహించినప్పటికీ, డబ్బు వెచ్చించినప్పటికీ కళలకు రోజు రోజుకు ఆదరణ కరువై ప్రభుత్వ ప్రోత్సాహం లేక నాటి కళలు రోజు రోజుకు అంతరించిపోవడం చాలా బాధాకరం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర సంస్కృత శాఖ నుండి పురాతనమైన కళలను గుర్తించి వాటిని ఆదరించి వారిని ప్రోత్సహించాలని
కళారంగంలో వారిని ముందుకు తీసుకెళ్ళి వారికి ఉపాధి కల్పించాలని సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి ఏర్పాటు చేయాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. గ్రామీణ ప్రాంతాలలో ఉగ్గు కథలు, బోనాల పండుగలు, భరతనాట్యము, కూచిపూడి, చిర్రగున వంటి కబడ్డీ ఆటల వంటి గంగెద్ర ఆటలు ఇలా ఎన్నో నాటి కళలు కనుమరుగై నేటి కనబడడం లేదు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరి గంగెద్రల వాళ్ళు హరిదాసులు చిరుతలు పట్టుకొని ఇంటింటి ముంగట తిరిగి ఎన్నో విన్యాసాలను చేస్తే ఆ పండుగకు కళాకారుల ద్వారా మంచి ఆదర్శన దానికి ఒక ప్రాముఖ్యత ఏర్పడి మరి అందరూ ప్రజలు సంతోషించేవారు. ఈనాడు ఇళ్లల్లో టీవీలు చేయబట్టి ఆ టీవీలలోనే సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం, బయటకు మహిళలే కానీ పురుషులే కానీ బయటకు వెళ్ళక ఇలాంటి కళా కార్యక్రమాలను చూడక వారిని ప్రోత్సహించక మరి వాళ్ళ కళలు అంతరించిపోతున్నది. మరి ఏదైతే ఇంతకుముందుకు మా నరేంద్ర అన్న గారు చెప్పినట్టు ఎన్ని కళలు అంతరించిపోతున్న తరుణంలో మరి ఈరోజు ఒగ్గు కళాకారులు అంటే నిన్ననే కుండలు వెళ్ళినాను. అక్కడ ప్రతి ఒక్క ఒగ్గు కళాకారులు లేదే అక్కడ మల్లికార్జున స్వామికి పట్టణం అనేది వేయలేము. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాల ప్రాంతంలోనే ఒగ్గు కళాకారులు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో, ఇక్కడ రేగులకుంట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రతి దగ్గర కూడా ఈరోజు ఒగ్గు కళాకారులు కళలు అంతరించిపోకుండా మరి ఇంత చిన్న ఏజ్లో అయినా కూడా ఇంత చిన్న పిల్లలను మరి చూస్తుంటే ఒక 10-12 సంవత్సరాల పిల్లలు ఈరోజు వాళ్లకు ట్రైనింగ్ శిక్షణ ఇప్పించి వాళ్ళను రాష్ట్రంలోనే ఒగ్గు కళాకారులకు ఎంతో పేరు వచ్చే విధంగా కృషి చేసి మరి ఆ కృషిని మరి ఈరోజు ఢిల్లీ ప్రధానమంత్రి మరి ఢిల్లీ రాజధానిలో మన దేశ రాజధానిలో ఇక్కడ మన ప్రాంతం బిడ్డలకు అవకాశం మరి వారికి వచ్చిందంటే అది చాలా అదృష్టంగా భావిస్తూ నేను కూడా ఈరోజు మా బీసీ సాధికార సంఘం కానీ మా మున్నూరుకాపు సంఘం కానీ ఆ పిల్లలకు సన్మానం చేస్తున్నామంటే ఎంతో నాకు చాలా గర్వంగా ఉంది. మరి వాళ్లకు చిన్న పిల్లలు అంత దూరం పోయి ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ననలు పొంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నేను వాట్సాప్లో చూసి మా నరేంద్ర గారికి చెప్పడము, ఈరోజు పిలిచి వారికి ఆత్మీయ సన్మానం చేయడము. నేను దీని తర్వాత కూడా ఈ కళలు ఏదైతే ఒగ్గు కళాకారులు కానీ ఇంకా వేరే ఏ కళాకారులైనా కూడా ఈ బీసీ సాధికారత సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఆ కళలు అంతరించిపోకుండా మా వంతు కృషి ఈ రాష్ట్రంలో తప్పకుండా మేము చేస్తామని కూడా నేను బీసీ కుల సోదరులకు మరి ఒగ్గు కళాకారులకు ఇంకా బీసీ కులాల్లో 136 కులాలు ఉన్నాయి. ఈరోజు దానిలో ఎవ్వరికీ కుల వృత్తులు అంతరించిపోకుండా బాధ్యత తీసుకుంటానని కూడా నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి రాబోయే కాలంలో కూడా సుద్దాల గ్రామంలో శరత్ విజయదశమి రోజు ముందు అక్కడ బతుకమ్మ పండుగ రోజు చాలామంది అమ్మాయిలకు కళాకారులకు ఎంతో శిక్షణ ఇచ్చి ఎన్నో విన్యాసాలు చేశారు. దానికి మన ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు, వేమనాడు ఎమ్మెల్యే గారు, నేను ఇద్దరం హాజరైనాము. మరి చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కళాకారులకు మరి ఎంతో ప్రాధాన్యత ఉండాలి. మరి రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మేము వారికి ఆదుకోవడానికి కానీ వారు చేసే కళలకు అంతరించిపోకుండా మా వంతు సహకారం ఇస్తామని కూడా తెలియజేస్తాము. శరత్ కూడా నేను ఆ రోజు సుద్దాల గ్రామంలో అక్కడ ఆ ప్రదర్శన జరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరం కూడా ఆగిపోకుండా మళ్ళీ నా వంతు కూడా నేను 50,000 రూపాయలు వచ్చే సంవత్సరం కూడా నేను ఇస్తాను తెలియ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ కృష్ణపేట గ్రామంలో స్వేచ్ఛాయుత ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన అనుపాల సుమలత, పల్లి చైత్రలకు 2016 రూపాయలు, రెండవ విజేతలుగా నిలిచిన నీరటి పూర్ణిమలకు 1016 రూపాయలు, కసిగంటి సుధా, మూడవ విజేతలుగా నిలిచిన కుసుంబ మమత, టింకురాల సౌమ్యలకు 516 రూపాయలు బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ పోతుగంటి రంజిత్, వైస్ ప్రెసిడెంట్ అంబిరి మధు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ये है इंडिया का नंबर 1 स्टॉक। इस पर आप कस्टम प्राइस अलर्ट सेट कर सकते हैं। यहाँ आपको मिल ఈరోజు జోపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ రోజున సమీర్ గారి ఆధ్వర్యంలో, మిత్ర బృందం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి వచ్చిన మహిళా మండలందరికీ ఆ బృందం, మిత్ర బృందం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, మహిళా మండలకు, యువతి యువకులకు ప్రత్యేకంగా సమీర్ అండ్ అలాగే మిత్ర బృందం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వేచ్ఛ యూత్ ఆధ్వర్యంలో కిష్టంపేట గ్రామంలోని మహిళా సోదరిమణులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరిమణులకు ముందస్తు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే ఇట్టి ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతిగా 2016 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 1016 రూపాయలు, అలాగే మూడవ బహుమతిగా 516 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటితో పాటు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరమణులకు ఒక కాంప్లిమెంటరీ బాక్స్తో పాటు 100 రూపాయలు ముగ్గుల ఖర్చులకు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్పంచుకున్న గ్రామంలోని ప్రతి ఒక్క మహిళా సోదరులకు, అలాగే గ్రామ యువకులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ శ్రేణులు సోమవారం భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపు మేరకు నూతనంగా ఎన్నికైన బీజేపీ మండల శాఖ అధ్యక్షులు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలు సోమవారం మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు విజేందర్ మాట్లాడుతూ చందుర్తి మండలంలో బీజేపీ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి జిల్లా అధ్యక్షుని సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు హనుమయ్య, చారి, వెంకటరెడ్డి, బోరుగాయం కమలాకర్, తిరుపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతనంగా ఎన్నికై బైక్ ర్యాలీ నిర్వహించమని జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మరి మా విజేందర్కు నూతనంగా అధ్యక్షుడు ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ బైక్ ర్యాలీకి వచ్చిన కార్యకర్తలు, సీనియర్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చందుర్తి మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మండల నాయకులకు, బూత్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి నా నియామకానికి ఎంతగానో కృషి చేసినటువంటి మరి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్న గారు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, మరి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాస్ సార్ గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మరి అలాగే చందుర్తి మండల సీనియర్ నాయకులు, మరి బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా నా నియామకానికి ఎంతో సహకరించారు. మరి ఈరోజు చందుర్తి మండల అధ్యక్షుడు
అవకాశం నాకు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి దాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో మరి బైక్ ర్యాలీ నిర్వహించుకుందామని ఒక విషయాన్ని చెప్పగానే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి రానున్న రోజుల్లో కూడా మండల కేంద్రంలో కావచ్చు, మన చంద్రుతి మండల కేంద్రంలో ప్రతి బూత్లో కానీ ప్రతి గ్రామంలో కానీ పార్టీ బలోపేతం దిశగానే కృషి చేస్తారని తెలియజేస్తూ మరి అందరూ ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కృషి చేయాలని అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, రుద్రంగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొచ్చ మల్లేశం, నాయకులు కొట్టె ప్రభాకర్, పులి సత్యం, మల్యాల రాజయ్య, పొంచెట్టి వెంకటేష్, డైరెక్టర్లు ఈశ్వరి శ్రీనివాస్, మర్రి కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ గోదా రంగనాయకుల స్వామివారి కళ్యాణం ఈ ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా లోక కళ్యాణం జరగాలని, మల్యాల గ్రామానికి అంతా మంచి జరగాలని, ఎలాంటి అరిష్టం కీడు రాకుండా చూడు తండ్రిని, ఈ లోకాన్ని కాపాడు తండ్రిని మరి కళ్యాణోత్సవాన్ని ఘనంగా ఆలయ కమిటీకి సంబంధించినటువంటి బాధ్యులు, పెద్దలు ఇప్పుడే కిషన్రావు గారిని మాట్లాడినట్టు అదేవిధంగా మల్యాల గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వివిధ హోదాలు వారుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యంగా మల్యాల గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణోత్సవాన్ని బ్రాహ్మణోత్సవుల వేద పండితుల చేతుల మీదుగా జరపడం ఆనందదాయకం, శుభదాయకము. ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి ఆశీస్సులు ఉండాలి, ప్రతి ముందుకు సాగాలని చెప్పే సందర్భంగా వేడుకుంటూ మన దేశం యొక్క సంస్కృతి, మన హైందవ సంస్కృతి, మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ముందు పోయే క్రమంలో ఆయా గ్రామంలో ఉన్నటువంటి కులదేవతలు కానీ గ్రామ దేవతలు కానీ వాటన్నిటి కూడా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కానీ, పూజ కార్యక్రమాలు కానీ, ఇతరత్ర ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన దైనందిన జీవితాల్లో ముడిపడి ఈరోజు ఎలాంటి పొరపాట్లు ఒకవేళ జరుగుంటే కూడా మన్నించి తండ్రి దేవాలయానికి వచ్చి ఆ స్వామిని వేడుకునేటువంటి, అంటే ఏదన్నా భయమున్నా పోగొట్టుకునే దేవాలయానికి వచ్చేసరికి దేవాలయానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఆయా దేవాలయాల్లో భక్తులు స్థితికిట్టాలని కానీ ఆ స్వామివారి ఆశీస్సులకు అందరూ బాగుందని చెప్పి కోరుకునే క్రమంలో వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ప్రాంతంలో భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు పండుగలు కూడా ఈరోజు ప్రారంభించిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో ఈ పండుగ సందర్భంగా కూడా ఆలయాలను కూడా భక్తులతో కిటికీట్లు ఆడుతూ వచ్చిన భక్తులందరూ కూడా ఆశీస్సులు నిండుగా అందివ్వాలని చెప్పండి భగవంతుని సందర్భంగా, అమ్మవారి సందర్భంగా ప్రార్థిస్తూ ప్రజలందరూ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ పవిత్రాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇంతటితో ఐఎన్డి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి ఐఎన్డి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.